నేను ఒక మాట చెప్తా. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎరుగున్నావు, కానీ నువ్వు దేవుణ్ణి ఎరగక మునిపే నువ్వు పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా నేను వెంటాడుతానే ఉన్నాడు ఆయన నిన్ను వెన్నంటి అడుగడుగున అప్పటి నుంచి ఇప్పటిదాకా కాపాడకపోతే ఎప్పుడు అవుట్. నువ్వు నీకు ఎదురైన పరిస్థితులకి ఎప్పుడు అవుట్. కానీ ఎన్ని ఘట్టాలు ఎదురైనా నువ్వు ఇంకా చావకుండా ఉండడానికి కారణం తెలుసా? ఆయన నిన్ను వెంటాడుతానే ఉన్నాడు. నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడే నిన్ను వెంటాడి సేవ్ చేసిన వాడు ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసివై దేవునికి మరి ఇష్టడు అయిపోయావు, దేవునికి ప్రేమ పాత్రమైన పాత్రవైపోయావు. మరి నిశ్చయముగా నిన్ను వెంటాడతాడు. ఎందుకు వెంటాడతాడు? మళ్ళీ ప్రశ్న వేసుకుందాం. మళ్ళా కొన్ని కారణాలు చెప్తా. మొట్టమొదటిది సెంటిమెంటల్గా, ప్రేమను బట్టి, ఆయన యందు నువ్వు ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఆయన నిన్ను వెంటాడతాడని చెప్పాను కదా. ఏం చేయటానికి వెంటాడతాడు? ఫస్ట్దేమో ఎందుకు వెంటాడాడు, ఏంటి కారణం ఏంటంటే చెప్పాను. ఇప్పుడు ఏం చేయటానికి వెంటాడతాడు అంటే మనల్ని ఆశీర్వాద కారణంగా చేయటానికి వెంటాడతాడు, మనల్ని దీవెనకు నిలయంగా చేయటానికి వెంటాడతాడు, మనల్ని పరిపూర్ణమైన శిల్పంగా చెక్కడానికి వెంటాడతాడు. ఆయన అనుకున్నది ఏదైతే ఉందో మన విషయంలో దాన్ని మన ద్వారా సంపూర్ణంగా జరిగించడానికి వెంటాడతాడు. వదలడు. మీరు గుర్తించాలి, దేవుణ్ణి మనం పట్టుకుంటే ఎప్పుడో వదిలిపెట్టు. కానీ కాదు, ఆయన పట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వేదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది సాధించాలి, ఇది సాధించాలని ఏవేవో నువ్వు అనుకుని దేవుణ్ణి నువ్వు పట్టుకోవటం కాదు. అసలు నిన్నేదో చేయాలి, నీకేదో సాధించాలి, నిన్నేదో స్థితిలో చూడాలని పట్టు ఆయన పట్టాడు. పట్టు నీది కాదు. నువ్వు పడితే వదులుతావు. నీ బతుకు నా బతుకు తెలియదు, మన సంపడం తెలియదు మనకి. మనంతా టెంపరీ వ్యవహారం. అలివైతే చూస్తా, లేకపోతే వదలగాలే ప్రభా సర్దుకుంటానని. ఇప్పుడు నేను సర్దుకుంటానన్నా వదిలిపెట్టట్లా ఆయన. అది ఇప్పుడు వచ్చిన గొడవ. నేను చాలాసార్లు దేవుణ్ణి అడిగా, ఏమయ్యా అస్సలు ఏమన్నా ఉందా? నేనేదో అడవిలో బతికేవాడిని, అరణ్యపు జీవితంలో ఉన్నవాడిని. నన్ను తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెట్టావు, అసలు ఏమన్నా ఉందా? నిజమండి. అసలు ఈ లోకంతో నాకు సంబంధం లేదు, నేను దేవుడు మేము ఇద్దరం అడవిలో ఉంటామని అలా బతుకుదాం అనుకున్నోడిని నేను. నన్ను తెచ్చి జనాల మధ్యలో వేసి ఒక రేంజ్లో ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఇది నేను అనుకున్నందున అయింది కాదు, నన్ను ఇలా చేయాలని ఆయన అనుకున్నాడు. తీర్మానం దేవునిది, నిర్ణయం దేవునిది, ప్రణాళిక దేవునిది, ఉద్దేశాలు నా దేవునివే, నాయి కాదు. అస్సలు అనుకోలే. నేనేమన్నాను తెలుసా దేవుడికి, వ్యాపారాన్ని దీవించు, కాస్త లైన్ కుదిరింది, 10 మంది పాస్టర్లకు సాయం చేస్తాలే, సేవకి నా వల్ల కాదు, నన్ను లాగవాకి ఇందులోకి అనేది నా ఆలోచన. కానీ ప్రణాళిక ఎవరిది? నాది కాదు, నా దేవుడిది. ఇలా చేయాలి, ఇలా వీడిని వినియోగించాలి, ఇలా వాడాలి. అసలు ఇప్పుడు జరుగుతున్నవన్నీ నేను ఉద్దేశించినవి కాదు అక్కాయ్, అనాయ్, నేను ఉద్దేశించినవి కాదు, అసలు పొర్రపాటును కూడా కాదు. ఇవన్నీ ఆయన ప్రణాళికలు. నాకు అందుకే ఒక్కోసారి మైండ్ పోతుంది ఆయన కార్యాలు చూసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈరోజు ఫైనల్గా నీకు ఒక్క మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నువ్వు దేవుడిని పట్టుకోవటం కాదు, నిన్నే దేవుడు పట్టుకున్నాడు. చెప్పు, అందరు చెప్పండి. నేను దేవుణ్ణి పట్టుకోవటం కాదు, దేవుడే నన్ను పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? నిన్నేదో చేయాలనుకున్నాడు. నీ ద్వారా ఈ భూమి మీద ఉన్న వ్యక్తులకి ఎవరికో ఏవో కార్యాలు చేయాలనుకున్నాడు.
నిన్ను భూమి మీద వినియోగించాలనుకున్నాడు, నిత్యత్వంలో కూడా నీకు భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాడు. నిన్ను ఇక్కడా కనపరచాలనుకున్నాడు, అక్కడా కనపరచాలనుకున్నాడు. అందుకే ఇక్కడికి అక్కడికి యోగ్యంగా నిన్ను తీర్చిదిద్దటానికే నీ వెంటబడ్డాడు ఆయన. మళ్ళీ ఇంకా ఎందుకు వెంటబడుతున్నావు? నీ శత్రువులను నీ మీద వాలకుండా తరమటానికి నీ వెంటున్నాను నేను. నిన్ను పగబట్టు వారినందరినీ నిర్మూలన చేయడానికి నీకు తోడై ఉన్నా, నీ వెంటున్నాను నేను. దేవునికి మహిమ. నేను నీకు ఏర్పరిచినది నీవు సాధించున్నట్లు, విజయ పదంలో ముందుకు సాగున్నట్లు నేను నీ వెనుకుండి నడిపిస్తున్నా, నిన్ను కాచుకుంటున్నా. ఇవన్నీ నిజాలే, ఇవన్నీ అబద్ధాలు కాదు, నిజాలు. మంచి మనస్సాక్షితో చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు నిజంగా నాకు దేవుడు అంతే తోడై ఉన్నాడు, ఇది నేను ఎరుగుదును అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పాలనిపించట్లేదా? ఇక నడకే లేదు, ఇక లైఫే లేదు, ఇక అడుగులే లేవని కదలలేని స్థితిలో మనం పడి ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి వెన్ను తట్టి, ఏంటి కృంగిపోయావా, భయపడ్డావా, అధైర్యపడ్డావా, అలసిపోయావా? లే 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 నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, నడు నడు, లే, నేను నీకు తోడై ఉన్నానులే, నేను నిన్ను బాగు చేస్తానులే, నేను నిన్ను స్వస్థపరుస్తానులే, నేను నీకు సహాయం చేస్తానులే, ఏది ఎంత మాత్రము నీకు హాని చేయజాలదులే అని నిన్ను లేవనెత్తి, నువ్వు కృంగిన వేళ లేవనెత్తి నీ నడక మళ్ళీ ముందుకు సాగేటట్టు చేస్తూ వస్తున్నాడు ఆయన ఈ రోజు వరకు కూడా. ఎన్నోసార్లు దారి తప్పి అడుగులేసి నీకే సిగ్గేసి దేవుని ముందుకు రావటానికి నువ్వు తొలగిపోతుంటే నీ వెంటబడ్డాడు. ఎందుకయ్యా నన్ను దర్శిస్తున్నావు? నీకు తగను ప్రభువా, పనికి మాలిన పాత్రను ప్రభువా, మలిన పాత్రను ప్రభువా, తగను ప్రభువా అని నీకై నువ్వే సిగ్గుపడి తొలగిపోతుంటే నిన్ను వదిలిపెట్టలా, వెంటబడ్డాడు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. కృప కృప. గద్దించాడు, కోపడ్డాడు, అడుగులు సరిగా వేయి, ఎటేస్తున్నావు, ఎటు చూస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, ఏం చేయాలనుకున్నాను, ఏమవుతున్నావు, సరి చేసుకో. తన్నులు తినవాకు నా చేతుల్లో, తన్నులు తినవా, కొడతా. పనికి మళ్ళీ ఆలోచనలు చేస్తున్నావు, నిన్నేదో చేద్దామంటే ఏదో అయ్యేటట్టున్నావు. పనికి మళ్ళాడప్ప, పనికి మళ్ళీ సరిగ్గా నడు అని అడుగులు జారిన వేళ తట్టి క్రమములో నిలిపాడు. ఎందుకు నాయన నా వెంట నడుస్తున్నావు అంటే అనేక కారణాలు చెప్తాడు. ఈరోజు ఈ మాట మిమ్మల్ని ప్రోత్సహించనియండి, ఆదరించనియండి, ధైర్యపరచనియండి. ఎందుకంటే ఇది దేవుడిచ్చిన తలంపే నేను మాట్లాడాను, దేవుడిచ్చిన ఆలోచనే నేను మాట్లాడాను. దేవుడు పలకమన్న విషయాలే నా నోట నేను పలుకుతున్నాను. ప్రార్థన చేసుకొని మరి దేవుడిని అడిగి నీ పిల్లలతో నాతో మాట్లాడయ్యా అని వాగ్దానంతో మొదలుపెట్టాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను వదిలిపెట్టాను. అంత మాట నువ్వు అన్న తర్వాత ఇక నాకు భయం ఉంటుందా ప్రభా? నువ్వు వదిలిపెట్టను అన్నావు కదయ్యా, నిన్ను విడువను అన్నావు కదయ్యా. మాట తప్పేదానికి మనిషివి కాదు నువ్వు. మాట తప్పేదానికి మనుషులు ప్రామిస్ చేస్తారు, వదిలేస్తారు, వాగ్దానాలు ఇస్తారు, వదిలేస్తారు, మాట ఇస్తారు, మర్చిపోతారు. కానీ నువ్వు మాట ఇచ్చావంటే భూమి ఆకాశాలు తలక్రిందులైనా నువ్వు మాట తప్పవు. నిశ్చయముగా నేను నీకు తోడై ఉండే నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాను,
ఈ దేశమును నీకు స్వతంత్రింపజేస్తాను. నీ వలన భూమి మీద వంశాలు ఆశీర్వదించబడేటట్టు నేను చేస్తాను. అంటే ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాను. నీకు తోడై ఉంటాను. నువ్వు వెళ్ళు చోటుకెల్లా నేను వస్తాను. నువ్వు సంచరించే ప్రదేశాలన్నిటా నేను నీకు తోడుగా ఉంటాను. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ జీవన ప్రయాణంలో నీ యాత్ర ముగిసే వరకు నేను నిన్ను వదలను. నేను కొన్ని అనుకున్నాను నీ విషయంలో, అవన్నీ నీలో నేను నెరవేర్చిన దాకా నిన్ను వదలను. ఏం భయపడద్దు. నిన్ను నిందించే వారితో నేను మాట్లాడతాను. నిన్ను దూషించే వారిని నేను గద్దిస్తాను. నిన్ను శపించే వారిని శాపానికి ఆస్పదంగా మారుస్తాను. నిన్ను దీవించే వారిని నేను ఆశీర్వదిస్తాను. నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నా తండ్రి మాట్లాడుతున్నాడు. అంతవరకు విశ్వాసము గలదానివే, విశ్వాసం గలవాడివై పోరాడు. అపజయాలు ఎదురైనప్పుడు వెనుకంజ వేవాకు. నువ్వు పోరాడుతున్న అంధకార శక్తులతో, మనుషులతో కాదు. మనుషులు వెనకుండా ఆటాడిస్తున్న దురాత్మలతో నువ్వు పోరాడుతున్నావు. కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగులుతాయి, కృంగిపోవద్దు. నా వైపు చూచి ధైర్యం తెచ్చుకొని నిలబడి ముందుకు సాగు. స్తుతించు. నీకు ఓటమి ఎదురైనప్పుడు స్తుతించు. భయం ఎదురైనప్పుడు స్తుతించు. అపజయం ఎదురైనప్పుడు స్తుతించు. నువ్వు స్తుతించి ప్రార్థించుట ద్వారా నేను వస్తా సీన్లోకి, నేను ఎంటర్ అవుతా. ఒకటే స్తుతి ధూపం, స్తుతి యాగం. ధూపార్తి చేబూని స్తుతి యాగం చేస్తూ నువ్వు ముందుకు సాగిపోవాలి. నీ ముందు నడుచువాడని నేనే. సైన్యం నీకు ఎదురొచ్చినప్పుడు నీ ముందు నడుస్తాను. ఒక గుంపు నీ మీదకి వచ్చినప్పుడు నిన్ను నా రెక్క చాటున పెట్టుకొని నేను నిలబడతా. ఒక జనము నీ మీదకి వచ్చినప్పుడు నా రెక్కల క్రింద నిన్ను కప్పుతా. నా రెక్కల కింద నిన్ను దాచుకొని నీ శత్రువుతో నేనే యుద్ధం చేస్తా. నీకు ప్రమాదం లేనప్పుడు నీ వెనకుంటా, నువ్వు ముందుకు సాగొచ్చు. ప్రమాదం వచ్చినప్పుడు నీకు ముందు నడుస్తా. నీ ఇరు ప్రక్కల నేనే నీకు ఆశ్రయంగా ఉంటా. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు కలత చెందుతున్నావు? ఇంతవరకు నీకు నేను తోడైలేనా? నేను మాట ఇచ్చి తప్పేవాడినా? నేను అబద్ధాలు మాట్లాడేవాడినా? నేను అన్యాయస్తున్నా? నీ కష్టమును నేను ఎరగనా? నీ త్యాగమును నేను ఎరగనా? నీ ప్రయాస నేను ఎరగనా? ప్రస్తుత నీ స్థితిని నేను ఎరగనా? నేను ఎదిగే ఉన్నాను. అధైర్యపడద్దు. అల్ప విశ్వాసంలోకి వెళ్ళొద్దు. విశ్వాస సమృద్ధి గలదానవై, విశ్వాస సమృద్ధి గలవాడవై నా వైపు చూస్తూ ముందుకు సాగు. ఇంకా నీకు భయం ఏంటి? నేను నీకు తోడై ఉన్నానంటే నిన్ను గెలవగలిగేవాడు ఎవడు చెప్పు నాకు. నిన్ను అధిగమించగలిగే శ్రమ ఏదో, సమస్య ఏదో చెప్పు నాకు. నేను నీకు తోడుగా ఉన్నాను. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయినా నా యేసు నా పక్షమై ఉండగా. కాదులే ప్రభా, నేను మంచివాడిని కాదు కదా, నేను మంచిదాన్ని కాదు కదా, మరి నన్ను అలా అప్పగిస్తావేమో, వదిలేస్తావేమో అని అనుకుంటున్నాను. నువ్వు మంచివాడివి కాకపోతే, మంచిదానివి కాకపోతే అది నీకు నాకు చెందిన విషయం. అది మనం చూసుకుంటాం. కానీ శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు నేను చూస్తా, ఊరుకోను. నేను తండ్రిని, నువ్వు బిడ్డవి. నువ్వు అవతవకల్లో ఉంటే నేను అవసరమైతే ఒక దెబ్బ కొట్టి సరి చేసుకుంటా. అది మన పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్. అది దానిలోకి ఇంకొకటి ఎంటర్ కాకూడదు. ఏమైనా అర్థమవుతుందా? నువ్వు బిడ్డవి, నేను తండ్రిని.
ఒకవేళ నువ్వు వంకర టింకర్ నడిస్తే అది మన పర్సనల్, మనం డిస్కషన్ చేద్దాం. అవసరమైతే ఒక దెబ్బ కొడతాను, లేదా నువ్వు మంచిగా ప్రయాణం చేసి ఎత్తుకొని ముద్దాడుకుంటా, అది మన విషయం. కానీ నీ మీదికి ఎవడైనా వస్తే నేను ఊరుకోను. తుఫానులు అణిగిపోతాయి, పెనుగాలులు గద్దించబడతాయి, ఎగసిన సముద్రాలు నిమ్మళమైపోతాయి. ఆమేన్, ఆమేన్. ఏది నిన్ను ముంచజాలదు, కాల్చజాలదు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి గట్టిగా ఏది చేపట్టాలి? అంతవరకు ఏది చేపట్టాలి? స్థిరంగా చివరి వరకు కాపాడుకోవాల్సింది ఏది? దేవుడు మనలో ముందుగా వెతికేది ఏది? అది. దాన్ని బట్టి మనకు తోడై ఉండి ఆయన అనుకున్నవన్నీ మనలో నెరవేరుస్తాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? నెరవేరుతాయా, నెరవేరవా? డౌట్ లేదుగా, ధైర్యం వచ్చిందిగా.